నమస్కారం. నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో నాకాబందీ. పలు వాహనాలు సీజ్. వాహన చోదకులకు ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు సంబరాలు. ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. చిన్నారుల సంబరాలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మీదట పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డైరీ, పశు సంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భాగీరథ, నీటిపారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ను సందర్శించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాలు, హౌసింగ్ తదితర శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. పథకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. నాతో వచ్చేసిన ఎమ్మెల్యేలకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినాయి. 79 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి భిన్నత్వంలో ఏకత్వంలో నిరూపించుకున్నాం. ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటు చెప్తూ ముందుకు సాగుతా ఉంది. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి అందరం సమర్పిద్దాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. స్వాతంత్ర మహాసంగ్రామానికి గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట కథనాన్ని పరిచయం చేసింది. దేశంలో ఉంటూ దేశ ద్రోహానికి పాల్పడితే సహించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగాలు, బలిదానాలతో దేశ స్వాతంత్ర్యం వచ్చిందని, దేశంలో ఉంటూ దేశద్రోహానికి పాల్పడితే చూస్తూ బీజేపీ సైన్యం ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలు, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన దేశం కొన్ని లక్షల మంది రాష్ట్ర శృంఖరాలు తెంపడానికి తమ ప్రాణాలు అర్పించారు. ఈ దేశం ఊరికనే రాలేదు. ప్రతి ఒక్కరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసుకొని గాయాలతోని అండమాన్ జైళ్లలో మగ్గి 200 సంవత్సరాలు పోరాటం చేసిన ఈ మువ్వన్నెల జెండాను ముద్దాడటానికి భారతదేశం తల్లడింది ఒకప్పుడు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి దేశంలో ఏమైనా సమస్యలు ఉంటే దేశం లోపలనే పరిష్కరించాలి. విదేశీ శక్తుల చేతుల్లో కుట్రలు భాగం కాకూడదు. ఏ వర్గాలైనా, ఏ నాయకులైనా, ఏ పార్టీ వారైనా ఫస్ట్ నేషన్, ఫస్ట్ భారతదేశం. ఈ భారత మాత ఆర్మూర్లో కానీ, చుట్టుపక్కల కానీ, తెలంగాణలో కానీ ఎవ్వడన్నా భారత మాతకు వ్యతిరేకం, భారతదేశానికి వ్యతిరేకం ఒక్క పదం మాట్లాడి మళ్ళీ పదం మాట్లాడడానికి నాలుక కూడా ఉండవు. ఈ దేశం వికసిత భారత్ కావాలా, విచ్ఛిన్న భారత్ కావాలి. ఎన్నో కోట్లాది మంది కలలుగానే ఈ దేశ స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ భవిష్యత్ తరాలకు మనం ఇట్లనే కంటిన్యూ చేయాలి. మనం చివరికి ఈరోజు కొన్ని లక్షల మంది సైనికులు దేశాన్ని కాపాడడానికి ప్రాణాలు అర్పిస్తున్న టైంలో దేశంలో ఉంటూ, దేశంలో తింటూ, దేశం గాలి పీలుస్తూ దేశ వ్యతిరేక నినాదాలు, దేశ వ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. భారతీయ జనతా పార్టీ సైనికులుగా చివరి వరకు పోరాడుతాను దేశ ఐక్యత గురించి, దేశ స్వేచ్ఛ గురించి, దేశ స్వాతంత్రాల గురించి, దేశ పౌరుల భవిష్యత్తు గురించి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల సబ్ కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ఆర్మూర్ ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఎలాంటి తప్పుడు మార్గాలలో నడవకుండా సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నాటి దేశం కోసం అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. నాడు ఎందరో ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం ఇచ్చారని, పోరాడి కష్టపడి తెచ్చుకున్న భారతంలో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిస్తే దేశం ఇంకా ముందుకు సాగుతుందని, రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎంతో జరగాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు బహుమతులను ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చే 80 సంవత్సరాలు అవుతుందని, నాటి ఎందరో త్యాగజనుల ఫలమే నేడు స్వేచ్ఛ, సమానతలను ప్రతి ఒక్కరూ సంతోషంగా అనుభవిస్తున్నారని అన్నారు. దేశంలో మరియు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజులు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నమస్కారం. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి. ఈ రోజు మనం ఎంతో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన స్వాతంత్ర సమర యోధులు పడిన త్యాగాలు, అలుపెరగని పోరాటం, వారి ఆశయాలను సాధించడం మనందరి బాధ్యత. ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను మన పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన విజయవంతంగా అమలవుతుంది. గత ప్రభుత్వాలు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, నేడు అధికారంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేపట్టిందని ఇది ఒక గొప్ప విజయం. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మున్సిపల్ తరఫున మా చైర్మన్ గారి అధ్యక్షతన ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నందు చైర్మన్ గోనె లహరి గారి మేడం గారి అధ్యక్షతన ఈ రోజు పతాకావిష్కరణ కూడా జరపడం జరిగింది. దీనికి వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులు మరియు అందరూ, మరియు పట్టణ ప్రముఖులు, రాజకీయవేత్తలు మరియు ప్రెస్ సోదరులు, స్టాఫ్ అందరూ కూడా హాజరైనందుకు అందరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు దేశభక్తిని ప్రతిబింబించే వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత మరియు బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్మూర్ పట్టణ, మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ రజనీకాంత్, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్వసమాజ్ ప్రతినిధులు జెండాకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వీధుల గుండా తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుకర్ శర్మ, సర్వసమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వచ్చే ఆదివారం జెండా జాతర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శుంకరి గంగమోహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారిని స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాల సాధన కోసం ముందుకు వెళ్లాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, కార్యదర్శి చక్రి, నవనాథపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శి దినేష్, కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో ఈరోజు ప్రెస్ భవనం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందుకు గాను మా ప్రెస్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులందరం కలిసి మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతి ఒక భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మేమందరం కలిసికట్టుగా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మేము ప్రెస్ క్లబ్ సభ్యులమందరము ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నాము. ఈరోజు నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంగమోహన్ పతాకావిష్కరణ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పూర్వులు ఎవరైతే దేశం కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడారో వారిని మరోసారి స్మరించుకోవాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 16వ వార్డు కౌన్సిలర్ దొండి కవిత ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కాలనీ ప్రజలకు ఆమె స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగం, కిషోర్, శంకర్, వినోద్, ఈశ్వర్, చక్రు, గణేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాకాబందీ కార్యక్రమంలో భాగంగా అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా వేసి విస్తృతంగా తనిఖీలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కమిషనర్ పోలీస్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలో ఆల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నాకాబందీ కార్యక్రమం చేయబడుతున్నది. దీనిలో భాగంగా ప్రతి అనుమానిత వ్యక్తులను మరియు ఏవైతే రోడ్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఆ నిబంధనలు మేరకు ఉండకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తారో మరియు కొంతమంది ఈ పాత నేరస్తులు మా దగ్గర సంబంధిత డివైజెస్ ఉంటాయి, పాపులర్ డివైస్ అని. అందులో డేటాబేస్లో మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీయగానే మనకు తెలిసిపోతుంది ఇతడు గతంలో ఎన్ని నేరాలు పాల్పడ్డాడు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, బీజేపీ మత రాజకీయాలను చేస్తూ పబ్బం గడుపుకుంటుందని అన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి దేశంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోనెల హరిరఘు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలతో పాటు రాష్ట్ర దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతూనే ఉంది. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశం అవతరించింది. ఆ మహానుభావులను ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి పునాదులు వేసినటువంటి మహనీయులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారుల వరకు కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా ఈ రోజు ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టినారు. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల లోపలనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ బడుగు బలహీన వర్గాలు, సమ్మన్న వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది.
ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామికి పప్పు పలహారం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శనివారాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా భక్తులు స్వామివారికి పప్పు పలహారం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని, రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా రథసారథి బీఆర్ఎస్ పార్టీ జీవనాన ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ గద్దె వద్ద ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే మరి ఆర్మూర్ పట్టణవాసులు అందరూ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వతంత్ర సమరయోధుల్ని మనం త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం కాబట్టి మనందరినీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఆర్మూర్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 15 अगस्त 1947 में जब हमारा देश आज़ाद हुआ था, ये आज़ादी के वास्ते हमारे कई बुजुर्ग जो इसके अंदर हिस्सा लिए थे, जो हमारे फ्रीडम फाइटर्स थे, गांधी जी से लेके हर एक जो फाइटर थे हमारे, जो सबके जद्दोजहद से हमारे को आज़ादी आई. అనేక సంవత్సరాలు మరి కాంగ్రెస్ పాలనలో దేశం మగ్గింది. మరి వారు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మరి ప్రజలందరూ కూడా ఈరోజు మరి తెలంగాణలో కూడా మరి సీఎం ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, శుష్క వాగ్దానాలను పక్కన పెట్టి మరి ఈ తెలంగాణ ప్రజలను మోసపుస్తున్న సందర్భంగా మనం అందరం కూడా మరి ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన ఆ దినం సందర్భంగా మనం అందరం కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని నలంద హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొని దేశభక్తి గీతాలు, నృత్యాలు చేస్తూ సంబరంగా 15 ఆగస్టు వేడుకలు చేసుకున్నారు. అనంతరం FA1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం బహుమతులు అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ 15 ఆగస్టు వేడుకలలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల శ్రీ వెంకటేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SHO సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం SHO సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ నడపాలని, పరిమితికి మించి లోడ్లు వేసుకోవద్దని సూచించారు. అనంతరం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో SHOను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛా ఫలాలు అందరూ అనుభవిస్తున్నామంటే మన ఎందరో మహనీయుల త్యాగఫలం. ఇది ఒక్కరోజు ఎందరో అమరవీరులు మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అందించి మనకి స్వాతంత్రాన్ని అందించారు. ఈరోజు ప్రతి ఒక్కరూ మనం వాళ్ళని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఈ అసోసియేషన్ మనం గుర్తించుకోవాల్సిందంటే ఇదే యూనిటీ అన్నిటికీ మీరు ముందు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సక్రమమైన మార్గంలో మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పోలీసు వారి నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే మీ అన్ని హెవీ వెహికల్స్ మీరు నైట్ టైం ఎక్కడి నుంచో దూరం ప్రయాణించి వచ్చి రోడ్డు మీద పెట్టిపోతారు. ఆ నైట్ టైం లైటింగ్స్ లేక వెనక వాళ్ళకి ప్రయాణించడానికి యాక్సిడెంట్ అయ్యే ప్రభావం. దయచేసి మీరు ఇట్లా రోడ్ల మీద పెట్టకండి. మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ అన్ని హెవీ గూడ్స్ నైట్ టైంలో జర్నీ చేస్తారు. చేసి వచ్చినప్పుడు రోడ్డు మీద మీరు ఎక్కడో సైడ్ పార్క్ చేస్తారు. లైటింగ్ ఉండక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. మీరు ఒక ప్లేస్లో ఇక్కడ కూడా రోడ్ల మీద, హైవేల మీద కానీ ఇక్కడ రోడ్ల మీద ఆపుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది. మీరు చూసారు హైవే మీద ఒక చిన్న బ్రేక్ డౌన్ అవుతుంది. మీరు అందరూ ఆఫ్ ఆఫ్ ద రోడ్ మీద. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా దేశభక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ సంబరంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ కవితా దివాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు చేస్తూ సంబరంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు 80 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మంచి మార్గంలో నడవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలైన ఎంపీడీఓ, మండల విద్యాశాఖ కార్యాలయం, పంచాయతీరాజ్ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల ఎంపీడీఓ, ఎంఈఓ, పంచాయతీరాజ్ మిషన్ భాగీరథ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించి మిఠాయిలు పంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్లవేళలా పనిచేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఎందరో మహనీయుల త్యాగ ఫలమే దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం రమణారెడ్డి, ఏజీఎం శివాజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజనీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్సీఓ రాకేష్, డీన్ సంతోష్, విపిలు శైలజ, శ్రవంతి, ఏవో నవీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 100 అడుగుల జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ లహరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజుతో కలిసి ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా దేశ స్వాతంత్రం వచ్చిందా అని, మహనీయులను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞా పాఠశాలలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో అమరవీరులను స్మరిస్తూ 15 ఆగస్టు వేడుకల్లో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో ప్రిన్సిపల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలతో పాటు అంబేద్కర్ వద్ద గ్రామ పంచాయతీ, మహిళా భవనం, గాంధీ విగ్రహం వద్ద 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చిన్నారులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో వీధుల గుండా అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద, అలాగే చావిడి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం, మహిళా భవనంతో పాటు గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చిన్నారులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో వీధుల గుండా అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద, అలాగే చావడి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం, మహిళా భవనంతో పాటు గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ పాఠశాలలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింత ప్రియాంక మరియు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎందరో మంది త్యాగజనుల ఫలమే ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా ఇంకా దేశంలో అభివృద్ధి మిగిలే ఉందని, ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన మరియు నాణ్యమైన విద్య కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేల్పూర్ ఎస్ఐ సంజీవ్కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందించారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంజీవ్ను అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వివిధ మండల శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అనిరుద్ రెవెన్యూ సిబ్బందితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజీవ్, మండల
ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బాలకిషన్, వేల్పూర్ ఫ్యాక్స్ సొసైటీ ఆఫీసులో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వీణా జాతీయ పతాకావిష్కరణ చేశారు. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మొండి అశోక్, అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, గాంధీ విగ్రహం వద్ద వివిధ పార్టీలకు చెందిన నాయకులు పతాక ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షులు, నాయకులు, మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, బీజేపీ కార్యాలయంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లి జాతీయ నాయకులను తలుచుకుంటూ నినాదాలు చేస్తూ పాఠశాలలో వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల ఎస్ఐ సంజీవ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ ద్వారా ఉత్తమ సేవా పథకం పొందినందుకు మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. హరీష్ రావును విమర్శించే అర్హత, స్థాయి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు లేవని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హరీష్ రావు కీలకంగా పనిచేశారని, అనంతరం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు జైళ్లకు వెళ్లి ఉద్యమంలో పాల్గొంటే అరవింద్ అప్పట్లో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అరవింద్ ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకులపై మాట్లాడే ముందు తన రాజకీయ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు. అరవింద్ ఎంపీగా గెలిచిన 7 ఏళ్లలో నిజామాబాద్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర, నిజామాబాద్లోని చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ వంటి హామీల్లో ఎన్ని నెరవేర్చాలో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు విషయంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చోట్పల్లి రవి, మాజీ ఎంపీ ఆర్మూర్ మహేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, భీమ్గల్ కౌన్సిలర్ నీలం రవి, మాజీ ఎంపీపీ పాపాయి పవన్, మాజీ రేంజర్ల సర్పంచ్ రాజారెడ్డి, మాజీ సర్పంచ్ దౌడే నవీన్, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్, రావుట్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు గురించి నువ్వు మాట్లాడే ముందు నీ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఒకసారి నీ రాజకీయ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకో. నీతి లేని అరవింద్, హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎప్పుడైనా జై తెలంగాణని అన్నవా? అన్న మొహం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు మరి హరీష్ రావు జైల్లో ఉంటే ఇప్పుడు నువ్వు తండ్రి పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నువ్వు టికెట్లు అమ్ముకొని డబ్బు సంచులు మోసిన బ్రోకర్ అని చెప్పేసి ఆనాడు మరి నిజామాబాద్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓడై కూర్చున్న సందర్భం నువ్వు మర్చిపోయినావా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ కోసం నువ్వు ఏం చేశావో చెప్పు. మరి పదవి కోసం మరి నువ్వు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడ్డావో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి నువ్వు మరి ఉద్యమ నాయకుడు హరీష్ రావుని నీచమైన భాషలో అడ్డగోడు మాటలు అంటావా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. బాల్కొండ మండల పీఆర్టీయూ ఎన్నికల్లో వేల్పూర్ శ్రీనివాస్ మండల అధ్యక్షుడిగా వరుసగా 4వసారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఉపాల నటరాజ్, అసోసియేట్ అధ్యక్షులుగా సదానందం విద్య, ఉపాధ్యక్షులుగా మధుసూదన్, మురళి, ఉమారాణి, కృపాని, కార్యదర్శులుగా శ్రీనివాస్ గౌడ్, రవి, విజయలక్ష్మి, శోభ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది పీఆర్టీయూ బాధ్యులు ఎంపికయ్యారు. 4వసారి మండల అధ్యక్షునిగా ఎన్నికైన వేల్పూర్ శ్రీనివాస్కు ఉపాధ్యాయులు, పీఆర్టీయూ నాయకులు అభినందనలు తెలియజేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొండలోని 1059లో నిర్మితమైన అల్లకొండ పూర్వ కిల్లా ప్రధాన ముఖద్వారం వద్ద అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైనార్టీ, శాంభవి తదితర పాఠశాలల విద్యార్థుల సమక్షంలో అల్లకొండ జిల్లా పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు గొల్ల మల్లేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమితి అధ్యక్షులు బూసం సత్యనారాయణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు బిఆర్ నరసింగరావు మాట్లాడుతూ అల్లకొండ కిల్లాకు ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని అన్నారు. 9 కొండలతో చుట్టుముట్టబడిన అల్లయ్య కొండయ్యల నిర్మాణంగా పేరుగాంచిన బాల్కొండ కిల్లా గతంలో 2వ రాజధానిగా ప్రఖ్యాతి పొందిందని తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై 1LB ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అన్ని వాహనాలదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సరైన పత్రాలు వెంట పెట్టుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, మైనర్లు వాహనాలు నడపకూడదని అన్నారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ముక్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్, బాల్కొండ, ముక్కాల్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
పోచంపాడులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులు జాతీయ జెండాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో పోచంపాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో నాకాబందీ. పలు వాహనాలు సీజ్. వాహన చోదకులకు ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచనలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు సంబరాలు. ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. చిన్నారుల సంబరాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.